హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో చాలామంది మాట్లాడుతున్న ఒక పేరుంది 3I అట్లాస్. ఎవరైనా ఇది ఏలియన్ ప్రోబ్ అయి ఉండొచ్చా అంటున్నారు. మరికొందరు అరే ఇది కేవలం ఒక కామెట్ లేదా స్పేస్ స్టోన్ మాత్రమే అంటున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఈ వీడియోలో మనం సింపుల్గా క్లియర్గా ఆ విషయం తెలుసుకుందాం. అసలు 3I అట్లాస్ అంటే ఏమిటి ఇప్పుడు మీకు వివరిస్తాను. మొదట ఈ పేరు వినగానే అనిపిస్తుంది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో వస్తుంది అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజంగానే స్పేస్లో కనిపించిన ఒక వస్తువు. అమెరికాలోని ఒక స్పేస్ టెలిస్కోప్ అట్లాస్ ఈ ఆబ్జెక్ట్ను గుర్తించింది. దానికి 3I అట్లాస్ అనే పేరు పెట్టారు. ఇది చాలా దూరం నుంచి భూమి వైపు కదులుతుంది. దాని వేగము, దిశ, ఆకారం చూసి శాస్త్రవేత్తలు కాస్త అయోమయానికి వచ్చారు. ఎందుకంటే ఇది సాధారణ కామెట్లా కనిపించడం లేదు, మరియు దీని స్పీడ్ కూడా చాలా భిన్నంగా ఉంది. ఏలియన్స్ ప్రోబ్ అయి ఉంటుందా? ఇప్పుడు అసలు ప్రశ్న ఇది. ఇది ఏలియన్స్ పంపిన సిగ్నల్ లేదా వస్తువా? ప్రఖ్యాత శాస్త్రవేత్త అవీ లోబ్ చెప్పారు, మనం ఈ వస్తువును దగ్గరగా పరిశీలించగలం. మార్స్ ఉపగ్రహం మీద ఉన్న కెమెరా దీన్ని స్పష్టంగా చూడగలదు అన్నారు. అంటే మార్స్ దగ్గరున్న ఉపగ్రహం నుంచే మనం ఈ వస్తువును స్పై చేయవచ్చని ఆయన అన్నారు. ఇది ఏలియన్ ప్రోబ్ అయితే తెలిసిపోతుంది, లేదంటే ఇది కేవలం కమెట్ అని నిర్ధారించవచ్చని ఆయన చెప్పారు. కమెట్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కమెట్ అంటే ఏమిటో మనకు తెలుసు కదా. ఒక పెద్ద రాయి, మంచుతో కప్పబడి ఉండే వస్తువు. సూర్యుడి దగ్గరికి రాగానే అది మెరుస్తూ కనిపిస్తుంది. కానీ 3I అట్లాస్ మాత్రం అలా మెరుస్తూ లేదు. దాని కక్ష మార్గం వింతగా ఉంది. వేగం కూడా అనుకోకుండా మారిపోతుంది. ఇవి చూసి కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది మనిషి చేత చేయబడిందే కావచ్చు, కానీ అంటే ఏలియన్స్ పంపిన ఒక డ్రోన్ లాంటి వస్తువు అయి ఉండవచ్చని మాట. మన భూమికి ప్రమాదమా? ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇది మన భూమిని తాకుతుందా? శాస్త్రవేత్తల ప్రకారం 3I అట్లాస్ భూమిని తాకే అవకాశం చాలా తక్కువ. కానీ దీనిని గమనించడం మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటివి మన సైంటిస్టులు నేచర్లోని రహస్యాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి వస్తువులు మన భూమి దగ్గరగా వచ్చినప్పుడు స్పేస్ ఏజెన్సీలు, నాసా, ఇస్రో, ESA ఇవన్నీ కలిసి దాని గురించి డేటా సేకరిస్తాయి. ఇది మిస్టరీ ఎందుకైంది? ఇది మిస్టరీగా మారడానికి ప్రధాన కారణం దాని ట్రాజెక్టరీ, దారి సరిగ్గా ఎవరు అంచనా వేయలేకపోవడం. కామెట్ లేదా ఆస్టరాయిడ్లు ఒక సూటి మార్గంలో కదులుతాయి, కానీ 3I అట్లాస్ మాత్రం దిశ మార్చుకుంటుంది. ఇది సహజం కాదు. అందుకే అవీ లోబ్ లాంటి శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది ఏలియన్స్ సెన్స్ చేయించిన పరికరం అయి ఉండొచ్చని. ఇలాంటి వస్తువులను మనం సర్వీస్ ప్రోబ్ లేదా ఏలియన్ మిషన్ రెమినెంట్ అని పిలుస్తాం. భారతదేశం కూడా గమనిస్తుంది. ఇంత పెద్ద స్పైస్ ఈవెంట్ జరుగుతుంటే భారతదేశం ఎలా సైలెంట్గా ఉంటుంది? ఇస్రో కూడా దీని కదలికను గమనిస్తుంది. టెలిస్కోప్స్ ద్వారా ఈ ఆబ్జెక్టును ట్రాక్ చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇది ఏలియన్ అయి ఉంటే కూడా మనకు భయం అవసరం లేదు. ఇది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈ 3I అట్లాస్ ఏలియన్స్ పంపిన సిగ్నలేనా, లేక ఇది కేవలం ఒక స్పేస్ రాయి మాత్రమేనా? నాకైతే ఇది ఒక సూపర్ మిస్టరీగా అనిపిస్తుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, విశ్వం అంత పెద్దది. మనం ఇంకా ఆరంభంలోనే ఉన్నాం. రేపు ఏదో కొత్త రహస్యం బయటపడొచ్చు. అందుకే ఈ స్పేస్ మిస్టరీలు మనకు ఎప్పటికీ ముగియవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఆశ్చర్యంగా ఉండండి. ధన్యవాదాలు.